హలో! సుస్వాగతం వ్యూయర్స్. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో యూట్యూబ్ ఛానల్ కోసం ఇంట్రోస్‌ని ఎలా తయారు చేసుకోవచ్చో చెప్తాను. సో, ఒక చిన్న ఇంట్రో తర్వాత వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి నేను కైన్ మాస్టర్ ప్రో వర్షన్‌ని ఫ్రీగా ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చో చెప్పాను. సో, మీరు ముందు ఆ వీడియో చూసుకొని దాని డిస్క్రిప్షన్‌లో ఒక లింక్ ఉంటుంది. దాన్నయితే మీరు ఓపెన్ చేస్తే కైన్ మాస్టర్ ప్రో వర్షన్‌ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అది డౌన్‌లోడ్ అయిన తర్వాత మీకు ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మధ్యలో ప్లస్ సింబల్ అయితే కనపడుతుంది కదా! దాని మీద నొక్కండి. ఇక్కడ 16:9 రేషియోని సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మీద నొక్కండి. బ్లాక్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకే. దాని తర్వాత దీని మీద బ్లాక్ కలర్ మీద కింద ట్యాప్ చేస్తే ఇలా అని ఓపెన్ అవుతుంది. దీన్ని మీరు 8 సెకండ్స్ వరకు తీసుకెళ్ళాలి. అరౌండ్ 8 సెకండ్స్. దాని తర్వాత దీన్ని ఓకే నొక్కండి. దాని తర్వాత మళ్ళీ దీన్ని 2 సెకండ్స్ దగ్గరికి తీసుకురండి. 2 సెకండ్స్ దగ్గర తీసుకొచ్చిన తర్వాత లేయర్ మీద నొక్కండి. మీడియా మీద నొక్కండి. దాని తర్వాత మీ లోగోని సెలెక్ట్ చేసుకోవాలి. మీది ఏదో ఒక లోగోని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే. దాని తర్వాత నా లోగో ఇది. నేను దీన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సో, దీన్ని మళ్ళీ మీ బ్లాక్ కలర్ ఎక్కడి వరకు అయితే ఎండ్ అవుతుందో అక్కడి వరకు ఎక్స్టెండ్ చేసుకోండి. దీన్ని మీ లోగోని కొంచెం చిన్నగా చేసుకోండి. దాని తర్వాత మీరు మళ్ళీ 3 సెకండ్స్ దగ్గరికి రండి. వచ్చిన తర్వాత లేయర్ మీద నొక్కండి. ఎఫెక్ట్స్ మీద నొక్కండి. ఇక్కడ కింద గెట్ మోర్ అని ఉంది కదా! దాని మీద నొక్కండి. సో, కొంచెం కిందకెళ్తే వీహెచ్ఎస్ రివైండ్ అనే ఒక ఎఫెక్ట్ అయితే దొరుకుతుంది. ఆ ఎఫెక్ట్‌ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఇక్కడ ఉంది కదా! ఇన్‌స్టాల్డ్ అని ఉంది. నేను ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకున్నాను. సో, వీహెచ్ఎస్ రివైండ్‌ని అప్లై చేయాలి. మళ్ళీ ఈ వీహెచ్ఎస్ రివైండ్ మీద ప్రెస్ చేసి దీన్ని కొంచెము తక్కువ చేసుకోవాలి 4 సెకండ్స్ వరకు. ఒక 1 సెకండ్ ఉంచుకోండి దీన్ని. దాని తర్వాత దీని సైజ్‌ని కూడా మీ లోగోకి తగినట్టు చిన్నగా చేసుకోండి. దాని తర్వాత ఓకే బటన్ మీద నొక్కండి. సో, ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. ఓకే. దీని తర్వాత మనము లేయర్ మీద నొక్కండి. దాని తర్వాత మీడియా మీదకి పోండి. ఒక్క నిమిషం. లేయర్ మీద నొక్కండి. మీడియా మీద నొక్కండి. నేను డిస్క్రిప్షన్‌లో ఒకటి ఎఫెక్ట్ వీడియో అయితే ఇస్తానో దాన్ని మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, ఆ ఎఫెక్ట్ వీడియో సెలెక్ట్ చేసుకోవాలి లేయర్ మీదకెళ్ళి. ఇలానే ఉంటుంది. దాని తర్వాత దీన్ని ఇలానే మొత్తం ఎక్స్టెండ్ చేసుకోవాలి ఫుల్ స్క్రీన్‌కి. ఇప్పుడు మీకు ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ ఎఫెక్ట్ మీద సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత కిందకెళ్ళండి. బ్లెండింగ్ అని ఉంటుంది. దాని తర్వాత స్క్రీన్ అని ఉంటుంది ఇక్కడ. స్క్రీన్ మీద నొక్కండి. సో, ఇప్పుడు మీకు లోగో కనపడుతుంది. మళ్ళీ ఇక్కడ చూడొచ్చు. సో, ఇప్పుడు మనకి ఎండింగ్‌కి వచ్చేటప్పటికి లోగో కొంచెం బాలేదు. సో, ఇక్కడ ఆహ్, ఆహ్, లెఫ్ట్ సైడ్‌లో సెట్టింగ్స్ ఉంది కదా! దాని మీద నొక్కండి. దాని తర్వాత వీడియో మీద నొక్కండి. వీడియో ఫేడ్ అవుట్ ఎండ్ ఆఫ్ ప్రాజెక్ట్ ఉంది కదా! ఆ ఆప్షన్‌ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేసుకొని ఇక్కడ స్పీడ్‌ని 1.5లో పెట్టుకోండి. దాని తర్వాత ఇప్పుడు ప్లే చేస్తున్నాను ఒకసారి. మనకి ఈ వీహెచ్ఎస్ రివైండ్ ఎఫెక్ట్ కొంచెము తక్కువగా అనిపిస్తుంది. సో, దీన్ని స్టార్టింగ్ ఆఫ్ ది లోగో అప్పటి నుంచే పెట్టేసుకున్నాము. ఇప్పుడు ఒకసారి మళ్ళీ చూద్దాము. ఈ సైజ్‌ని మీరు చిన్నగా చేసుకోవాలి. ఒకసారి ఇప్పుడు మళ్ళీ ప్లే చేసి చూద్దాము. సో, దీన్ని ఇప్పుడు మీరు ఎక్స్‌పోర్ట్ అని పైన ఇక్కడ ఒక రైట్ సైడ్ టాప్ కార్నర్‌లో ఒక బటన్ అయితే కనపడుతుంది కదా! దాని మీద నొక్కి ఎక్స్‌పోర్ట్ అని నొక్కితే సేవ్ అయిపోతుంది. సో, ఈ విధంగా మీరు మీ లోగోని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో మీకు ఎండింగ్‌లో ఇస్తాను. సో, ఈ విధంగా మీరు ఇంట్రోని అయితే చేసుకోవచ్చు మీ యూట్యూబ్ ఛానల్ కోసము. నా వీడియో గాని నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన ఎండ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చూడండి.
with